దసరా హాలిడేస్కి అందరు ఇంటికి పిల్లలు వచ్చినారు. ఈ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాం వాళ్ళకి ఎంతవరకు తెలుసో ఒకసారి అడగాలనిపించింది. ఒకసారి వెళ్ళి అడుగుదాం. హాయ్ పిల్లలు, ఏంటి దసరా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు బాగా? అవునా? అవును, దసరా హాలిడేస్ జరుపుకుంటారు కానీ దసరా పండుగ ఎందుకు చేసుకుంటామో తెలుసా మీకు? తెలుసా? చెప్పనా దసరా ఎందుకు చేసుకుంటాం? ఏముంది బాబాయ్, జమ్మి తెచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. గుడ్. దసరా అంటే 9 నవరాత్రులు పూజలు చేస్తాం. సూపర్ సూపర్. దసరా రోజు ఆయుధ పూజ చేయడం, సూపర్. కొత్త బట్టలు వేసుకొని ఫోటోస్ దిగడం, సూపర్ అన్న. గోళీలాట బొంగరాట ఆడి ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తో. వా సూపర్. దసరాలో హోంవర్క్ ఇచ్చి పడదొప్తారు. హోంవర్క్ ఇచ్చి అడుగుతారా? రావణాసుడికి వేస్తాను. వావ్ సూపర్. దసరా పండుగ మీరు చెప్పిన రీజన్స్ కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని తేడా ఉన్నాయి. అసలు యాక్చువల్గా దసరా పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందామా? దసరా పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ మన హిందూ సంప్రదాయంలో. ఎందుకంటే దసరా పండుగ రోజు 2 విషయాలు జరిగినాయి. ఒకటి, రావణాసురుడు రాముని చేత సంహరించబడ్డాడు. ఇంకోటి, మహిషాసురుడు అమ్మవారి చేత సంహరించబడ్డాడు. ఇది ఏ విధంగా జరిగింది? పూర్వము మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు అంటే ఏంటో తెలుసా? మహిషాసుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఎవరికి? బ్రహ్మదేవుడికి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేసినాడు? వచ్చి వరం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? దేవుడా, నాకు చనిపోకుండా చిరంజీవిలాగా ఉండేలాగా చెప్పి వరం అడిగినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే, చిరంజీవిలాగా ఎవరు ఉండలేరు, పుట్టినవారు ఎప్పటికైనా పోవాల్సిందే, అది తప్ప వేరేది అడగమన్నాడు. అప్పుడు నాకు ఏ మగవారి చేత నాకు మరణం జరగకూడదని మహిషాసురుడు బ్రహ్మదేవుని కోరుకున్నాడు. ఏంటి ఇక్కడ మహిషాసుడు ఏమనుకున్నాడు? ఆడవాళ్ళకి ఏముంటుంది శక్తి, బలం ఏముంటుంది, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, మగవారు అయితే నా పైన యుద్ధం చేసి ఓడగొడతారని అనుకున్నాడు. ఆ విధంగా ఉండి అందరిపైన యుద్ధాలు చేసుకుంటూ గెలుచుకుంటూ వెళ్తున్నాడు. అట్లాగే ఒకరోజు అహంకారం బాగా పెరిగిపోయింది ఆయనకి. దేవతల దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినాడు. అక్కడ దేవతలు కూడా ఆయన చేతిలో ఓడిపోవడానికి సిద్ధమైపోయినారు. ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంది కదా, మగవారి చేతిలో ఓడిపోవడం మనకి జరగదు. కాబట్టి అప్పుడు మహిషాసుడికి అపజయం లేదు. అర్థమైందా? అప్పుడు ఏం చేసినారు? దేవతలంతా వెళ్ళి, దేవుళ్ళంతా వెళ్ళి శివుడి దగ్గరికి, విష్ణువుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. అప్పుడు ఏం చేసినారంటే, శివుడి దగ్గర నుంచి ఒక తేజస్సు, బ్రహ్మ దగ్గర నుంచి ఒక తేజస్సు, విష్ణు దగ్గర నుంచి ఒక తేజస్సు వచ్చి ఒక మహాశక్తిగా ఏర్పడింది. ఆ మహాశక్తి ఎవరు? అమ్మవారు దుర్గామాత. ఆ మహాశక్తి ద్వారా అన్ని ఆయుధాలు, సకల దేవుళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఏర్పరచుకొని చూసినారా? అమ్మవారికి చేతులు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆయుధాలు ఉంటాయి, శంకు ఉంటుంది, చక్రం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అమ్మవారికి. ఆ సకల ఆయుధాలతో ఆమె మహిషాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధానికి వెళ్ళి ఎన్ని రోజులు యుద్ధం చేసిందో తెలుసా? 9 రోజులు యుద్ధం చేసి ఆ మహిషాసురుని సంహరించింది. ఈ విధంగా 9 రోజులు ఆమె కష్టపడి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరించినందుకు దేవిని వేడుకగా దేవి నవరాత్రులు జరుపుకుంటాం మనం. ఈ 9వ రోజు మహిషాసురుని సంహరించిన తర్వాత విజయదశమి, దసరా మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం. కాబట్టి ఒక రాక్షసు నుంచి మనకు విముక్తి లభించడానికి కారణం ఎవరు? కాబట్టి జై దుర్గామాత.